రైట్ కవిత వ్యాఖ్యలు అలా ఉంటే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ట్వీట్ పై స్పందిస్తున్నారు హరీష్ రావు. సజ్జనార్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలీసులు బాధ్యత నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆధారాలు సేకరించడం మాత్రమేనని, నేరం జరిగిందో లేదో నిర్ణయించే అధికారం వారికి లేదంటున్నారు. అలాగే కోర్టులో విచారణ పూర్తి కాక ముందే ఫోన్ ట్యాపింగ్ చట్ట విరుద్ధమని సిట్ చీఫ్ ఎలా ప్రకటిస్తారు అనంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రతి వ్యవస్థకు రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులు ఉంటాయని, పోలీసులు న్యాయమూర్తుల్లా వ్యవహరించడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత సున్నితమైన అంశమని, ఇలాంటి విషయాల్లో అకాల నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే బహిరంగ ప్రకటనలు చేయడం దర్యాప్తుని ప్రభావితం చేస్తాయని అంటున్నారు హరీష్ రావు. చూడొచ్చు సజ్జనార్ చేసిన ట్వీట్ అది. ద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ has concluded the questioning of Gajwel MLA and former Chief Minister Sri Chandrasekhar Rao in connection with the illegal phone tapping case అన్నారు. ఈ ఇల్లీగల్ అన్న పదం పైనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు హరీష్ రావు. దానికి సంబంధించి ఆయన ఇవాళ మళ్ళీ ట్వీట్ చేశారు. సిట్ చీఫ్ సజ్జనార్ ఎలాగ దీన్ని డిక్లేర్ చేస్తారు ఇల్లీగల్ అని చెప్పి ఆయన వివిధ అంశాలకు సంబంధించి మాట్లాడారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిన్న కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో విచారణ ముగిసిన తర్వాత సజ్జనార్ ట్వీట్ చేశారు. విచారణ పారదర్శకంగా జరిగిందని, అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ పూర్తయింది అన్నారు. ఇప్పుడు ఇదే అంశంపై హరీష్ రావు కూడా స్పందించారు. కోర్టు తీర్పు లేకుండా నేరం అని చెప్పడం చట్ట విరుద్ధం, అలా ఎలా చెప్తారు అనంటూ ఇప్పుడు హరీష్ రావు ఒక ట్వీట్ చేశారు. రైట్, మా ప్రతినిధి సాగర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే అంశం మీద మాట్లాడడానికి. సాగర్, నిన్న సజ్జనార్ ముగిసింది విచారణ. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఏదైతే పదం వాడారో దాని మీద ఇప్పుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు హరీష్ రావు. చాలా ఘాటైన పదాలు వాడారు. మీరు జడ్జిమెంట్ ఇవ్వకూడదు, ఒక ప్రొఫెషనల్ గా ఉన్నారు, పోలీసుల పాత్ర ఇది, ఇంతవరకే మీ పరిమితం అని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడారు. ఒకసారి ఇంటర్నల్ గా జరుగుతున్న అంశాలు ఏం చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే దర్యాప్తు జరుగుతుంది. సిట్ వేగం పెంచింది. కీలక బీఆర్ఎస్ నేతల విచారణ అనేది కొనసాగుతుంది. నిన్న కేసీఆర్ని సిట్ అధికారులు దాదాపు సుమారు 4.5 గంటల పాటు విచారించారు. అయితే ఈ విచారణకు సంబంధించినటువంటి సజ్జనార్ ట్వీట్ అనేది సజ్జనార్ ట్వీట్ చేసిన అంశం పైన బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు నిన్న సజ్జనార్ చేసినటువంటి ట్వీట్ పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకసారి ట్వీట్ని పరిశీలిద్దాం. సజ్జనార్ నిన్న విచారణ ముగిసిన, అంటే మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసిన అనంతరం కూడా ది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ హ్యాస్ కంక్లూడెడ్ ద క్వశ్చనింగ్ ఆఫ్ గజ్వెల్ ఎమ్మెల్యే అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ శ్రీ కె చంద్రశేఖర్ రావు ఇన్ కనెక్షన్ విత్ ద ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు. అయితే ఈ ఇల్లీగల్ అనే పదాన్ని వాడడంపైనే మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఇల్లీగలా లీగలా అనేది టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం కోర్టులు నిర్ణయిస్తాయి. జడ్జిలు దీనికి సంబంధించినటువంటి కోర్టు పరిధిలోనే ఈ కేసు ఇంకా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు దీన్ని నిర్ధారించొద్దు, నేరం జరిగినటువంటి విధానంపైనే విచారణ చేయాల్సి ఉంటుందన్న అంశాన్ని కూడా హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. దీనిపైన ఆయన కొంత సీరియస్గానే రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణ క్రమంలో ఉన్నప్పుడు సజ్జనార్ ఇలీగల్ అని ఎలా అంటారు అంటూ హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. ఈ వాక్యాలను కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ అని ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం నిర్ణయించాల్సి ఉంటుంది, కానీ పోలీసులు నిర్ణయించకూడదంటూ ఆయన చెప్తున్నారు. చట్టపరంగా విచారణ జరుగుతున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలాగానే చూడాల్సి ఉంటుందంటూ కూడా ఆయన చెప్తున్నారు. దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా చట్టపరంగా పనిచేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తీర్పులు కోర్టుల ద్వారానే వెలువడాలి, కానీ పోలీసు సందేశాల ద్వారా కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతల విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో జరుగుతున్న సందర్భంలో కూడా హరీష్ రావు విచారణ సందర్భంలో కూడా సజ్జనార్ ట్వీట్ చేశారు. దానికి సంబంధించిన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇటు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిగిన అనంతరం కూడా సజ్జనార్ ట్వీట్ చేస్తూ కొంత ఆ విచారణకు సంబంధించినటువంటి అంశాలను ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఆయన స్పందించిన పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో కేసీఆర్ విచారణ అనంతరం కూడా సజ్జనార్ ఇదే అంశం పైన విచారణకు సంబంధించినటువంటి నిష్పాక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరుగుతుందంటూ కూడా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అని చెప్పారు ట్విట్టర్ వేదికగా. సో ఇల్లీగల్ అనే పదాన్ని వాడరాదు, పోలీసులు కేవలం నేరం జరిగినటువంటి విచారణ చేయాలి తప్ప దాన్ని నిర్ధారించకూడదు, నిర్ధారించే అధికారం కోర్టులకే ఉంటుంది. కోర్టు పరిధిలో సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో సజ్జనార్ ఈ విధంగా నిర్ధారించడం ఏంటంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. నిష్పాక్షికంగా పారదర్శకంగా
విచారణ అనేది జరగాలి, ఇలాంటి పదాలు వాడొద్దంటూ కూడా హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరి దీనిపైన సిట్ చీఫ్ సజ్జనార్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంటైర్ ఎపిసోడ్ తుది దశకు విచారణ చేరుకుంటున్న సమయంలో కొంత వివాదాస్పదంగా విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది మాత్రం చూడాలి. సుమతి. రైట్ సాగర్, థ్యాంక్ యూ. అసలు ఇది కేసే కాదు, ఇది ఒక ట్రాష్ అని చెప్పి అన్నారు, కానీ ఇప్పుడు ఇది సున్నితమైన కేసు అని చెప్పి అంటున్నారు. దీనిపైన మరి బీఆర్ఎస్ నేతలు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారో చూడాలి.